వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కోల్కతా ఫేమస్ స్వీట్ రసగుల్లా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి. దానికంటే ముందు మీరైతే ఒక లైక్ చేసుకోండి. నేనైతే 1/2 లీటర్ మిల్క్ అనేది తీసుకున్నానండి. మిల్క్ వన్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఒక కప్లోని 2 టేబుల్ స్పూన్ వెనిగరు, 2 టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకొని, ఏదైతే బాయిల్ అయిన మిల్క్ ఉంటుంది కదా దాంట్లో కొంచెంగా యాడ్ చేసుకుంటే పాలంతా కూడా విరిగిపోతుంది. తర్వాత మనము వాటర్ అంతా సపరేట్ చేయాలి కాబట్టి ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోండి. ఇదంతా కూడా వేసేసి 2 to 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసేయండి. ఎందుకంటే వెనిగర్ వేసాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. బాగా వాటర్తో అయితే వాష్ చేసేసిన తర్వాత మొత్తం వాటర్ అంతా కూడా సపరేట్ చేసేసుకోండి. తర్వాత బ్యాటర్ని ఒక 10 to 15 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కూడా సాఫ్ట్గా వచ్చేయాలన్నమాట. సాఫ్ట్గా వస్తేనే మనకి రసగుల్లాలు కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి. మొత్తం బ్యాటర్ అంతా కూడా చిన్న బాల్స్ లాగా మనం రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బాల్ తీసుకొని 1/2 కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకొని దాంట్లో 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత వన్స్ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఏదైతే చిన్న బాల్స్ అనేవి మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అవన్నీ కూడా దీంట్లో వేసేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ అవనియండి. 15 మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే రసగుల్లాలన్నీ కూడా చాలా బాగా రెడీ అయిపోయి చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని